నా లైఫ్ అంతా ఎండగడ్డలోనే. 4 సంవత్సరాలు నాకు ఒక తెలిసి 5 సంవత్సరాలు ఎండగడ్డలో ఉన్నాయి. నాకు 8వ ఏటన వెళ్ళాను, 12వ ఏటన వచ్చాను. ఒక్కొక్కాయి తీగా ఉన్నది ఓ పక్కెట్టు, పుల్లగా ఉన్నది ఓ పక్కెట్టు. అంటే నేనే ఒక్కొక్కాయి కొరికేసి తీపి అన్నీ ఓ పక్కెట్టి, పుల్లవి అన్నీ ఓ పక్కెట్టి 100 కాయలు. అది ఏం చేసి జగ్గులు మనం కాలువ చేద్దాం, మీ బావలేడు కదా అని కాలువ ఎత్తు వచ్చేది కదా, అది దాన్ని అడ్డు మీద ఉడకవేసుకుని ఆ పెద్ద కాలువ ఇదేసేది. ఓ బాత్రూమ్ క్యాస్కి వెళ్ళినా ఏమి వెళ్ళినా అంటే కొంచెం కొట్టుకొస్తా ఉండని కాలువగడ్డికి వెళ్ళిపోయేదండి. ఏమంటే మీ మరదల గారు మీరు ఎక్కడ అడుగుతారండి, మేడ సుబ్బరాజు గారు పొలాన్ని నేరేడుకాయలు కొడుతున్నారండి. ఈవిడిని నవ్వురు ఆ పాప ఇద్దరు కలిసి అది చిట్టెక్కిపోయింది. నేరేడుకాయలు దురిపేస్తుంది. నేను ఒళ్ళోకి ఏరేస్తున్నాను నేరేడుకాయలు. సరిగ్గా వెనక నుంచి వేసి పెట్టి కొట్టారు. ఎదిరిపడ్డట్టుకు వచ్చి నడ్డి మీద కొట్టారు. ఒక్కడే చేలు అటువైపు 3 కిలోమీటర్లు ఇంక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. ఫ్రెండ్స్కి ఇవ్వడానికి వాళ్ళు ఏమడిగితే ఈయన పొట్టాలు కట్టేసి ఆ సూర్యులు ఎట్టుకునేది అన్నమాట. 4 ఏళ్ళు చరిత్ర చూపించేసానండి. ఈ అదవ్వటం సైకిల్ ప్యాచ్లు వేయడం కూడా మీకంటే మీ మరదల గారే బాగా వేస్తున్నారండి సైకిల్ ప్యాచ్లు లేదు. ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. నాకు 11వ సంవత్సరం 9వ సంవత్సరం అప్పుడు మా నాన్నగారు ఎండగంటి పంపించారు. ఎందుకంటే మా బావగారికి కొట్టుండి ఫ్యాన్సీ షాపు, పళ్ళు, మరమరాలు, బఠానీలు సమస్తమైనవి అమ్మేవారు. మా బావ తాడేపల్లి గుడి వెళ్ళేవారు. మా అక్కగారి పిల్లలు చిన్నోళ్ళు. మా బావకి కొట్లో ఎవరో ఒకరు ఆసరా ఉండాలి. బావ బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకునేప్పుడు ఆసరా ఉండాలి. అప్పుడు మా నాన్నగారిని నన్ను పంపారు మా అక్కగారి కొట్లో సాయానికి. అప్పుడు నేను ఎండగంటలో నాకు 8వ ఏటన వెళ్ళాను, 12వ ఏటన వచ్చాను. ఎండగంటలో ఉండేదాన్ని. మలేపరపు సూర్యుడు అనేవారు మా బావగారిని, మలేపరపు మాస్టర్ అనేవారు. ఈ ఇద్దరు మలికపురం అనమాట. ఈ ఇద్దరిని మా బావ కోసంపుడు. ఆయన పేర్చల్ల సుబ్బరాజు గారు, మేడ సుబ్బరాజు గారు అని ఉండేవారు. ఆయనకి 6 కూతుళ్ళు, 4 కొడుకులు, 10 మంది సంతానం. ఆయన చూస్తే మంచి పవర్ఫుల్. అప్పుడు ఎండగంటలో మంచి పవర్ఫుల్. అయితే ఆ తాతయ్య ఏం చేసేవారంటే వచ్చి ఈదిలో కూర్చునేవారు. బిలమ్మా ఏం చేస్తున్నావు అనేవారు. తాతయ్య మా బావ లేరండే, అది తాడేపల్లిగూడు సంతకెళ్ళారండి ఎలా తాతయ్య అనేది. ఆయన ఈదిలో కూర్చుంటే జనం అటు వెళ్ళేవారు కాదు, బేరాంగా వచ్చేది కాదు. మా బావ నన్ను వచ్చాక తిట్టుకోరు, నువ్వు ఆయనతోటి పెద్ద ముది పేరక్కలాగా కబుర్లు చెప్తున్నావు, బేరం ఏమవుతుంది. ఆయన ఉండగా ఎవరి కొట్లోకి వచ్చేవారు కాదు, వేరే కొట్లోకి వెళ్ళిపోయేవారు. మా బావ భీమవరం మార్కెట్కి వెళ్ళి సైకిల్ మీద అన్నీ తొక్కుకొచ్చేవారు. మళ్ళీ బుధవారం మార్కెట్కి వెళ్ళి భీమవరం వెళ్ళేవారు. అప్పుడు పూర్తిగా కొట్లో నేనే పొద్దున్న సాయంత్రం దాకా ఉండాలి. మా బావకి అప్పుడు 10 సైకిళ్ళు ఉండి పొగాకు అమ్మేవారు, మరమరాలు అమ్మేవారు, బఠానీలు అమ్మేవారు, పేస్త్రీ బిస్కెట్లు, ఇంకా రకరకాల అన్నీని చాక్లెట్లు అన్నీ అమ్మేవారు అనమాట. అరటిపళ్ళు గెల్ల అమ్మేవారు, మామిడికాయలు పోవేసేవారు. ఇవన్నీ అమ్ముతూ ఉండేదాన్ని. నాకు ఇంకా కొట్లో కూర్చుని ఇసుకొచ్చేసేది అనమాట. నవ్వటానికి ఇష్టం లేక మరమరాలు ఏం చేసేదాన్ని, నీళ్ళు తెచ్చుకుని అందులో వేసేసి ఇలా తీసుకుని ఇలా పడేసుకునేది. ఏచెనక్కాయలు అంటే ఇష్టం, కళ్ళు తిరిగిపోయి నాకు నెయ్యి వేసుకున్నా కళ్ళు తిరిగిపోయి ఆ ఏచెనక్కాయలు తొక్కతోటే తినేసేదాన్ని. అప్పుడు ఈ మేడ సుబ్బరాజు గారు బియ్య గారు అబ్బాయి సత్యనారాయణ ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఆ సత్యనారాయణ మేడలోనే ఉన్నారు ఇప్పటికీ. ఆ సత్యనారాయణ ఇద్దరం ఒక ఈడోళ్ళే కొంచెం ఎంచులుంది. ఏమే మీ బావ మామిడి పళ్ళు పోగొట్టాడు కదా, మా నాన్న అడిగి రమ్మన్నారు, అన్నీ పట్టుకెళ్తాం మా చింతపల్లి పెద్దమ్మకి, నువ్వు అవన్నీ ముగ్గురియో లేదో చూడన్నారు. ఆ కోవ కొట్టేసింది. ఈవేళ కోవ కొడితే 3వ రోజున తీయాలి. ఆ 3వ రోజున తీయటం అనేది ఈ సత్యనారాయణ వచ్చన్నాడు, అక్కడ కట్టుకుపోతాను నేనే మొత్తానికి కొలుక్కెళ్ళిపోతారు కదా, మంచి బేరం దొరికింది అనుకుని నేను ఆడు ఈ కోవ కొట్టింది మట్టి రాసి గడ్డేసి మూతెట్టేసేవారు, లోపల పొగట్టేసి. అప్పట్లో ఈ కార్బన్ డైరెక్షన్, ఈ రంగు రావటానికి కరెంట్లు ఏమీ లేవు. అది తీసేస్తే ఆడు చూడాలా, ఆడేమన్నా నేను తింగర జగ్గమ్మని కాకపోతే ఏముంది. ఆ పిల్లగాడు అన్నాడు, ఒక్కొక్కాయి తీగా ఉన్నది ఓ పక్కెట్టు, పుల్లగా ఉన్నది ఓ పక్కెట్టు. అంటే నేనే ఒక్కొక్కాయి కొరికేసి తీపి అన్నీ ఓ పక్కెట్టి, పుల్లవి అన్నీ ఓ పక్కెట్టి 100 కాయలు. ఈడేం చేశాడు, ఈ కాయలు మొత్తం రుచి చూసేమన్నాడు కదా, అన్నీ పుల్లయ్యో పక్కెట్టిని అయ్యో పక్కెట్టే, ఈ తీపి అన్నీ ఓ పక్కెట్టేసి పుల్లవి అన్నీ ఓ పక్కెట్టేసి ఈ బడ్డీ కొట్టుకి మామూలుగా మళ్ళీ కాళ్ళలోంచి మట్టి అట్టుకొచ్చి ఆ పడంగానే ఏమే ఎందుకు ఎట్టుకెళ్తున్నావు మట్టి అన్నారు చింతలపాటి సత్యరాజు గారు. ఆయన పోయారు పాపం.
ఆ బియ్య గారు సత్యనారాయణ ఇలాగ కావాలన్నారంటే బేరం అంటే ఆయన ఊహమని ఊరుకున్నారు. ఎదురుకుండా బట్టలు కొట్టుంది. ఆ పడగానే ఓ బాత్రూమ్ క్యాస్కి వెళ్ళినా ఏం వెళ్ళినా అంటే కొంత కొట్టుకొస్తా ఉండని తలగడికి వెళ్ళిపోయేదండి. ఆ సందులోనే ఐమౌత్ ఉండేది, ఒక నంబూరోరు ఐమౌత్. అది మొగరాడి తంతు. అది ఏం చేసి జగ్గులు మనం కాలువ చేద్దాం మీ బావలేడు కదా అని. నాకు కాలువ ఎత్తు వచ్చేది కదా, అది దాన్ని అడ్డు మీద ఉడకపోసుకుని ఆ పెద్ద కాలువ ఇదేసేది. ఈ కొట్టు వదిలేసేవాళ్ళు. ఆ చింతలపాటి సత్యరేది గారి లంచముండ మేము బావ వస్తే చంపేస్తాడు నిన్ను అని 2 దెబ్బలు ఆడేసేవాళ్ళు. కొట్టు వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు, ఆయన బట్టల సోపు కదా అనేవాడు. ఈ మామిడికాయలు ఈ సత్యనారాయణ ఏరే మరి పట్టుకెళ్తున్నావు కదా, మా బావ వచ్చాక మీ బావ వచ్చాక కుట్టేస్తాడు, నువ్వు మళ్ళీ మట్టి అట్టుకొచ్చి మెత్తి రాసి అంటే చింతలపాటి సత్యరేది గారిని చూస్తాం ఉండమని కాళ్ళలో మట్టి అట్టుకొచ్చి మళ్ళీ ఓకేసి పొగెట్టేసి మళ్ళీ మెత్తి రాసేసింది. రాసేవాడికి మా బావ యథావిధిగాని 2 రోజుల దాకా నంగనాచి తొంగబుర్రలో ఉన్నాను నేను. 2 రోజుల తర్వాత మళ్ళీ బావ తిడతారేమో చూస్తారేమో కొరికేసాను. ఆ జాషయం మనకేమీ లేదు, అప్పుడు ఆ ఐడియాలు లేవు. ఆ పడంగా మా బావ 4వ రోజుని పావు తీసి కాయలు బేరానికి ఇద్దాం, ఇలా పెడదాం బడ్డీ మీద, లేకపోతే కొన్ని బేరాలని అమ్ముదామని చూసేప్పటికి ఏముంది 50 కాయలు కొరికి ఓ పక్కన ఎక్కింది, 50 కాయలు కొరికి ఓ పక్కన ఎక్కింది. ఆ పళంగా మీద దొబ్బుతాను, చెవు మీద దొబ్బుతానని అదే తిట్టివారు మా బావ. ఆ పళంగానే గదిలోకి వెళ్తున్నారు కదా అనుకున్నాను, ఎదిరిపడ్డట్టుకు వచ్చి నడ్డి మీద కొట్టారు. ఒక్కడే కొట్టేపటికి దొబ్బుపోయి కరగట్టుకు దొబ్బుపోతే కనిపించింది. మా బావ చంపేస్తాను, పొడి చేస్తాను ఇలా ఎలా అని. ఇరే చిన్నపిల్ల దానికి ఏం తెలుసురా, అయినా ఇలాంటి తింగర పనులు చేస్తావంటే నువ్వు అని చింతలపాటి సత్యరాజు గారు తిట్టిపోదు. ఇది నువ్వు వెళ్ళిన తర్వాత మేడ సుబ్బరాజు గారిని వేసి కూర్చుంటుందిరా అని చెప్పి. ఇంతకీ నేను వేసి కూర్చుంది. ఆ తాతయ్య ఏమో నేను శుభ్రం కూర్చోట్టుకొచ్చి బుల్లమ్మ ఇలాగే ఆయన చరిత్ర అంతా చెప్పుకొచ్చేవారు. ఎన్ని అమ్మేవు అనేవారు బావ. ఏమమ్మేవు అసలు బేరం ఉండేది కదా. పొగాకు నిన్ను ఇలాగ పోరం లంక పొగాకు ఇలా తీసి దాన్ని ఇలా మడతెట్టాలన్నమాట. అంగు ఫిట్టింగ్గా ఆ తోక ఇలా రావాలి, యాప్లిస్కాయలో ఇలా ఉండాలి, అలా కట్టాలి. అప్పుడు ఆ కొనివాళ్ళు ఏం చేసేవారంటే ఈ పొగాకు కట్ట పెద్దదే అని అది కొనుక్కునేవారు అనమాట. అలా తయారు ఈ పని చేసేదాని కాదు, కొట్టి అద్దాలు తుడిసేదాని కాదు, సైకిళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అసలు బేరం నేను ఉండగా వస్తుంది ఎందుకు రావట్లేదని ఈ లోపు మనం కథానాయకుని కాదు. ఈ దొంగతనాలే కాకుండా నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి వాళ్ళు ఏమడిగితే ఈయన పొట్టాలు కట్టేసి ఆ సూర్యులు పెట్టుకునేదాన్ని అనమాట. మా బావి పక్కన కూర్చునేవారు కదా, నేను ఆ సూర్యులో పెట్టుకునేదాన్ని. బావి ఇంటికి వెళ్ళి అనేవారు కదా, సరే వెళ్ళొస్తున్నాను అనేది. లేకపోతే నేను కర్రగట్టుకెళ్ళి వాళ్ళు పద్దులు ఇవ్వాలి, పుస్తకం కట్టుకెళ్ళి ఆ పద్దులు అడిగిరా అనేదాన్ని. చెవులు పిండేసి వసూలు చేసేది. వచ్చిందిరా బాబు ఇది పట్టుకుంటే పదాలు దగ్గర పంపగాడని 100 రూపాయలు ఇవ్వాల్సిన 20 రూపాయలు మా బావ డబ్బులు ఇమ్మని మా సైకిల్ మానేసి కర్రగట్టుకు వెళ్ళిపోయి పొట్టి సైకిల్ ఉండి కదా పద్దులు వేసేసి ఆ సైకిల్ ఒకటి ఇచ్చుకుని బాగా గోంగూర అన్నీ మర్చిపోయేది. శుభ్రం కర్రగట్టు అంతా సైకిల్ తొక్కేసుకుని నాకు సాగి అయిమవ్వ తొక్కుతుండి ఇది తాడిది ఇద్దరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పద్దులు అడిగేవాళ్ళు. కాశీ అని ఒకరు ఉన్నారు, ఆయన ఉన్నారో లేరో మరి తెలియదు. ఆ కాశీ ఏరన్నీ ఈ మరతలో అక్కడ కర్రగట్టిన సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటుంది శుభ్రంగా. అక్కడ మళ్ళీ యథా ప్రకారం తదా ప్రజ బద్దోడించుకుని ఈ పంపట వాయించేసినారు. ఈ మరి మామిడికాయలు అని పోతే తిట్టరా అవడంగానే మొత్తం మా అక్క దగ్గరికి వెళ్ళిపోయి మా అక్కని అడలు కొట్టేసేదాన్ని. నీ మొగుడు అలాగే మా నాన్న పంపించారు, ఈ అదొక నేను చాకరీ చేయలేకపోతున్నాను, నీ కూతుళ్ళేమో చదివించుకుంటున్నావు. భద్రం పాపం తిప్పుకుంటే క్యారేజీ పట్టుకొచ్చేది. ఆ క్యారేజీ అక్కడ పెట్టేసేదాన్ని, టపటప 4 పీకేసేదాన్ని కొట్లు కూర్చోలేక. ఈలోపు ఈ పొట్లాలన్నీ కట్టేసి ఆ సూర్యులో పెట్టేసేదాన్ని కదా, అలా దెబ్బలాడిదాన్ని. మన్నాడు ఇంకా కక్ష పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ యథావిధిగా బావ తాడేపల్లి గుడిని సరుకెళ్ళారు. పందిపూల కావలసిన అక్కడే కొనుక్కొచ్చేవారు మా బావ. అన్ని సమస్తం మరమరాలు సమస్తం తాడేపల్లి గుడి సంతకి వెళ్ళేవారు. ఓ రోజున బుధవారం వెళ్ళేవారు. ఈ లోపు ఇద్దరం చెప్పుకున్నాం అనమాట, టైం అవుతుంది నేను. ఆ పళ్ళకి ఇంకేం చెప్తారో ఆ మామిడి పళ్ళు అన్నీ పాడైపోయినాయి కదా. మా అక్క తిట్టింది, మరి నువ్వు ఇలాంటి పళ్ళు చేస్తే వ్యాపారం ఏం మిగులుతుంది, ఇంకా అసలు ఎందుకన్నా పనికొస్తాయి, తింటానికి కూడా పడిచావు అని తిట్టింది అనుకో. కానీ చెప్పి ఏడ్చిదని ఓ పట్టు. మా అక్క కూడా బాధపడి మా నాన్న భోజనం లేక ఇలాక కాదు ఏదో మనకు అసరాగా పంపేది, ఈ తింగరండి ఇలాంటి పనులు చేస్తున్నట్టు నువ్వు చేసి పనులు తింగర పనులు ఏంటి, శుభ్రంగానే కవులెట్టు కూర్చుంటున్నావు నువ్వు, నేను అలా వెళ్ళిపోయాక సోడాలు ఆడుతున్నావు, నీకు ఇంటి పక్క వాళ్ళు వస్తారు వాళ్ళతోటి మీటింగ్లు ఎట్టు నువ్వు కూర్చోట్లేదేంటి అని మా అక్క మీద దెబ్బలు తిట్టేసి. ఆ బలంగా ఆ మన్నాడు ఇది నంబూరు ఏమవుతుంది, ఇది మేడూరు పొలాన్ని నేరేడుకాయలు తెగ ఉన్నాయంటే చెట్టు నిండాని
మనం నీరెడికెళ్ళి దులిపొచ్చేస్తాం, మీ బావ సంతకి వెళ్ళిపోయాడు కదా. ఆయన ఎప్పటికి బావ సంతకి వెళ్ళిపోయారు. నేను ఈ చింతలపాటి సత్యరాజు గారిని చూడమంటే ఆయన అన్నాను, నువ్వు దొంగేషాలు ఎత్తలేవు, ఎక్కడికో దొబ్బెత్తావు, తిన్నంగా కొట్టులోకి రావంటే లేదు మావయ్య నేను కాలువగట్టుకెళ్తున్నాను అంటే ప్యాసుకెళ్ళినట్లు లెక్క అనమాట. పాపం ఏదో ఇబ్బంది కదా, మరి బాత్రూంలో ఏదో కదా కాలువగట్టుకెళ్తుందేమో అనుకుంటున్నాను. అప్పుడంగా కాలువగట్టుకెళ్తున్నానని అది నేను కలిసి శుభ్రంగానే అది గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఎండగంటలు. ఆ గవర్నమెంట్ ఆసుపత్రి తర్వాత మేడూరు పొలం ఉండేది, మా బావ పొలం కూడా అక్కడే ఉండేది. వెళ్ళిపోయాను. ఆ తాటరండి ఏం చేసింది, అది ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు తిని అయిమవుతి నంబూరూరు అయిమవుతి అది చిట్టెక్కిపోయింది, నేరేడుకాయలు దురిపేస్తుంది. నేనేమో శుభ్రంగా కవర్లో వేసుకోవాలని కూడా తెలియదు, నేరేడుకాయలు మచ్చడిపోతుందని కూడా తెలియదు. ఇది నిండా వేసేసుకున్నాను. ఆ పడంగా దారిలోని కృష్ణరాజు గారు కనిపిస్తే వాళ్ళ అన్నయ్యని అన్నారంటే, అన్నయ్య మా మరదలు ఎక్కడ సంతరించి వచ్చేసారు, ఇంటికి వెళ్ళిపోయారు, బాగా భోజనం చేసి మళ్ళీ కొట్టుకాడికి వచ్చి నన్ను పంపుతాం కదా అనుకుంటే ఎక్కడ 3 గంటల నుంచి అసలు కొట్టు లేదు, ఏమి లేదు, తీసినట్టు వదిలేసి వెళ్ళిపోయాను. చింతలపాటి సత్యరాజు గారు అన్నారంటే, ఏరే ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి 3 గంటలు అయిందిరా నీ మరదలు వెళ్ళిపోయి, నన్ను సుత్తా ఉండమందే కలవట్టుకు వెళ్తున్నానంటే 3 గంటలు అయింది వెళ్ళిపోయి నీకు నీ మరదలు అన్నాను. ఇంతలో కృష్ణరాజు గారికి ఒక పాలేడు ఉంది, ఆడొచ్చాడు. ఆడొచ్చాను, ఏమంటే మీ మరదల గారు మీరు ఎక్కడ వెళ్తారండి, మేడ సుబ్బరాజు గారు పొలాన్ని నేరేడుకాయలు కొడుతున్నారండి ఈవిడిని నంబూరు ఆ పాప ఇద్దరు కలిసి. మా బావకి ఇంకా కుట్టు కట్టేసి సైకిల్ వేసుకొచ్చారు ఎదురు బద్దించుకుని. నేను ఒళ్ళోకి ఏరేస్తున్నాను నేరేడుకాయలు, సరిగ్గా వెనక నుంచి వేసి పెట్టి కొట్టారు. ఈ ఇంకా చెట్టు మీద ఏముంది ఈ నేరేడుకాయలు వదిలేసి ఇంకా మా బాబు తొలుగుతానండి చేలు అడ్డపడిపోయి అసలు దారి కదా అది, చేలు అడ్డపడి 3 కిలోమీటర్లు ఇంక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. ఆ పారిపోవటం ఎక్కడ పారిపోయాను అనుకుంటున్నా, ముందూరు పారిపోయింది. ఆ ముందూరు పారిపోతే మా బావ చెరువు గట్లెట్టుకుని ఎక్కడ వస్తారా. ఆ పడంగా ఒకసారి ఇది సుబ్బులు మీ మంగత్త గారు సుబ్బులు అప్పుడప్పుడు వచ్చింది శనివారం ఆదివారం ముందు నుంచి. సరే అని చెప్పి ఇంకా అడ్డపడి ఆ చెరువు గట్టు గ్యాప్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు మంగత్తయ్య ఈ బాడంతా ఆడపిల్ల సొక్క తొడిగినప్పుడు ఈ నేరేడుకాయలు అవన్నీ తీసేసి బంగారన్నయ్య గారు పిల్ల పాపం ఇక్కడ పెట్టారు, ఈ పిచ్చముండి ఆడుకోవడం. అది ప్రతి శనివారం ఆదివారం సుబ్బులు వచ్చేది. మా నాలుగు మనవాడు పెళ్ళి అవుతా, మా అత్తగారు చెల్లెలు కూతురు. ఆ పడంగానే అదేం చేసి తెలుసా, మా బావ సీట్లుది పెట్టివ్వరు అనమాట, క్యాలెండరీ. అది ఒక సీటు తీస్తే ఏది తగిలితే అది ఇవ్వాలి. మొత్తం అది 10 రూపాయలు ఇచ్చేది అనుకో, నాన్న ఇచ్చేవారు, చిన్నకారు తొలివ్వరు. 10 రూపాయలకి మొత్తం 100 రూపాయల సీట్లు కోసేసేది. అన్నీ నీకే తగిలి అని పట్టుకున్నాను. ఇలాంటి పనులు చేసేది. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు ఎవరో చెప్పారంటే ముందు, అప్పుడు ఆయన సూర్యుడిని ఎత్తుక్కుంటాడేమో పిల్ల గురించి, పాపం కాలువలో అయ్యి ముందు అడ్డపడి వచ్చేసిందంటే ఇక్కడికి, నా దగ్గర ఉందని పంపుతానని చెప్పండి అని చెప్పండి. ఈ లోపు మా అక్క గోలంట, బాబోయ్ దాన్ని పెడతానమ్మా దాన్ని పంపేస్తాను, ఇంకా బాగా పడలేవు ఇంకా మనం అని చెప్పి అనుకునేటికి అప్పుడు ఆవిడ పప్పులుసి కాసుకున్నారు ఇంట్లో, కోడికి కట్టేసి పప్పులుసి కాసి కోడికి కట్టేసి పెట్టాను. అంతట్లో మా బాబు వచ్చేది. నేను వెళ్ళాను, ఇంట్లో దూరిపోతే అప్పుడు మంగతే మొగుడు ఆయన అన్నారు, మన సీరికి చింతాతయ్య అవుతారన్నమాట. ఆయన అన్నారు, ఏదో సూర్యుడే వెళ్ళిపో, నేను కారు అలా వెళ్తుంది ఏమారం, ఆయన కారు తోలిపో, నేను తీసుకొచ్చి దిగుతాను, వెళ్ళిపో నువ్వు అన్నా. నేను కొట్టను, నేను ఏం చేయండి, రేపు పంపించేస్తాను నీకు, మీ ఊరు వెళ్ళిపోదు కానీ అని చెప్పన్నా. ఆయన ఆమె అన్నాడు, మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వస్తే మా అమ్మమ్మ కూడా పెట్టి పంపేసేది. మొత్తమే 3 నెలలకి పెళ్లి చేసేసి 12 ఏళ్ళు 4 ఏళ్ళు చరిత్ర చూపించేసానండి. అప్పట్లో నీ ఎండగంటి ఇళ్ళన్నీ అంటుకుపోతా ఉండి, ఎప్పుడు నవగ్రహాలు పెట్టాలి, ఏటా ఇళ్ళు అంటుకుపోతున్నాయి, అక్కడ అంటుకుపోయింది ఇక్కడ అంటుకుపోయింది అంటే అడిగిపోతా ఉండేవారు. యాసింకాలం మే నెలలో తాటేగిల్లు కదా అన్నోడికి. మా అక్కగారికి పక్కనే దడి పక్కనే ఆడ పాక ఉండేది, మా టూరు ఎంటకొస్తుంది సరేద్దనమాట. ఈ కేసుగాడికి కిరాణా కొట్టు, ఆడేం చేసేవాడు బెల్లమని సగ్గు బియ్యం పట్టుకొచ్చేవాడు. నేనేం చేస్తే మా అక్క పాల మీద కదా గేదె ఉండేది, కానీ పాలు దొబ్బుపోయింది. ఇద్దరం కలిసి పొయ్యి అంటించేసి ఓ గిన్నె అక్కడ ఇట్టేసి పరవాణం వండేసిద్దాం, ఇద్దరం కలిసి తినేసేవాడు. అలా 4-5 బొట్లు కన్నాలు వేసాం. ఆ పడంగా 5వ బొట్టు వెంకటరత్నం చూశాడు, అయ్య బాబు నీ చెల్లు తప్పుదు కదమ్మా సూర్యకాంతమ్మ, మొత్తం మీద కొంపలు అంటించేస్తారు వీళ్ళిద్దరు కలిసి, నా కొడుకుని అదే కలిసి ఆయన చెప్పి. మా అక్కేమో నన్ను కొట్టింది, ఆడేమో ఆయన కొట్టింది. ఇలాంటి వంటలు చేసేసేవాళ్ళు అనమాట. ఎందుకు వచ్చిన కేతువులు ఈ మండలకి అని చెప్పి. అలాగా చరిత్ర ఎండగడ్డలో నేను చిన్నప్పుడు
చేసిన అల్లరి ఇంత అంతా కాదు. అందరూ బళ్ళోకి వెళ్ళిపోరు, నేను బళ్ళోకి వెళ్తాను అనుకుంటా. మా ఝాన్సీ బళ్ళోకి వెళ్ళిపోరు. అప్పుడు ఝాన్సీ, తర్వాత బల్లిపురం మేస్టరు భారతి, తర్వాత మున్సూబ్ గారు అమ్మాయి, జోగిరాజు గారు అమ్మాయి, తర్వాత ఇంకొకరు ఎవరో ఉండేవారు. వాళ్ళందరూ నేను సినిమా యాక్టర్ల కంటే మించి ఉండేవారు. వాళ్ళంతా ఆ పిల్లలు బళ్ళోకి వెళ్తా ఉండేది. హై స్కూలు ఎండగంటలోనే ఉండిచ్చింటూ వాళ్ళ ఆకుల కాడికి వెళ్ళిపోయి కొట్టు వదిలేసి వాళ్ళ ఆకుల్లో నీరు ఇలా వెళ్ళిపోతుంది కదా, అవి సొత్త ఈ సొత్త ఆంధ్రాని ఊరి మళ్ళీ పరుపుడు మరం తప్పు బాకీలు వచ్చి చేస్తుందో నా ఇంతటి కనిపించదు. వచ్చో ఇచ్చేసేదాన్ని ఇచ్చిదాకా. మా బాబు నీకు అలా కదని చెప్పి చెవులెట్టి గోమ్మ దొక్కుతారు, చెవులు దొక్కుతారు, ఈ చెవులెట్టి పిండేసి పోయి కొట్టేసినాను. సైకిల్ ప్యాసేది చంపేస్తాను అని కూడా. ఆ పడంగానే మా బావేత్తం ఉంటే సైకిల్ అన్నీ చూసేసేదాన్ని, అన్నీ చేసేసి పనులు బాగానే చేసేసేదాన్ని. ఆ సైకిల్ ప్యాసీలు వేసేసేదాన్ని. 2-3 సైకిళ్ళు బయట నుంచి వచ్చి ప్యాసీలు వేయటానికి. ఆ ప్యాసీ ఎత్తే ₹1 ఇచ్చు. మా బావకి ఎలాగైనా ₹10 చూపించాలని మా బావ వేయమనలేదు అసలు. మా బావ వేయటం చూసి శుభ్రంగా గాలి ఊదేసి అవన్నీ తుడిచేసేసి అది ఇది ఉండేది ఇంత స్టిక్కర్ ముక్క దానికి అంటించేసి కుట్టేసి ఆ బలంగా గాలి కొట్టేసి ఆ బలంగా మళ్ళీ పైన టైర్ వేసేసి పెట్టేసిద్దాన్ని. మా బావకి ఇవాళ ఏంటంటే ఆ తలం మా బావకు ₹10 చెబుదామంటే చదువు వచ్చేది కదా సరిగ్గాని. నేను రాసిన నాకు తప్పు. ఆ బలంగా ఇవాళ సైకిల్ ప్యాస్ వేసింది ₹10 వచ్చింది. ఈ ఎదగొట్టడం సైకిల్ ప్యాస్ వేయడం కూడానా అంటేను వాళ్ళు అనేవారు, మీకంటే మీ మరదలు గారే బాగా వేస్తున్నారండి సైకిల్కి ప్యాచీలు లేదు. అలా ప్యాసీలు వేసేదాన్ని అన్నమాట. మా అక్కనే అడలు కొట్టేసేదాన్ని. ఒక ఫ్రెండ్స్ కదా నాకు ఎంతమంది. నా లైఫ్ అంతా ఎండగంటలోనే. 4 సంవత్సరాలు నాకు ఒక తెలిసి 5 సంవత్సరాలు ఎండగంటలో ఉన్నాయి. మా అక్క వాళ్ళు ఆత్రేయపురం చుట్టాలు నా రాళ్ళు అనుకున్నారు. బంగారాజు గారికి సంతానం ఎక్కువ పెంచడం గురించి మా ఊడి దగ్గరికి పంపేశారు అన్నట్టు మాట్లాడారు ఎవరో. మా బావ పోయినప్పుడు నాకు ఒళ్ళు మండిపోయింది. మా నాన్న 10 మంది 20 మంది తరగని తిండి ఉండేది. మా అక్కకి ఆసరాగా పంపించేశారు మా నాన్న. అంతే తప్ప కానీ ఇక్కడ బతకడానికి రాలేదు. అగో తింగరదే గీత కూడా 2-3 సార్లు అలాగనే అడిగింది. తర్వాత మా లలిత ఎప్పుడూ లేదు కొట్లో, పార్వతి లేదు. మళ్ళీ మా కేసన్నయ్య ఓ సంవత్సరం ఉన్నాడు. ఆ ముంజికాయలు కొడతానికి వెళ్ళి తగ్గొట్టుకున్నాడు. ఇది మా ఎండగండి ముచ్చట్లో నా చిన్నతనం అంతా. ఎండగండిలో మల్లిపరపు మాస్టారు, చింతలపాటి సత్యరాజు గారు, జంపన్ సత్యరాజు గారు ఈయన మిషన్ కుట్టేవారు. మా వదిన వాళ్ళ నాన్న. మా అత్తయ్య ఎంత ఇష్టంగా చూసేవారు. వాళ్ళందరూ పావుట్లు వాళ్ళందరూ ఎంత ఇష్టంగా చూసేవారు, ఎంత కలయికగా ఉండేవారు. ఆదివారం సంత వస్తే సంత రోజుని పందిమాంసం ఇక్కడే ఉండేది. అన్ని జిలేబీలు ఇవి ఎంత ముచ్చటగా ఉండేదో. నా చిన్నప్పుడు సరదాలన్నీ ఎండగంటలు. నేను దెబ్బలు తిన్నాయి మా బావ చేత ఎండగంటలు. ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. ఇలా చెప్పాను అనుకుంటుంది. కానీ నాకు ఇలాంటి చెప్పి అవకాశం నా మనవరాలు ఇచ్చినందుకు నేను చెప్పగలిగాను. చిన్ననాటి ముచ్చట్లు ఇవ్వాలి కాదు. 65 సంవత్సరాల క్రితం 62 సంవత్సరాల క్రితం ముచ్చటి. అప్పుడు ఎండగంటలో ఇలా ఉండేదండి.